బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఏదైతే ట్రావెల్స్ బస్సు ఉంటుందో అది కర్నూలు సమీపంలో ఘోర అగ్ని ప్రమాదం అయితే జరిగింది. దాదాపు అగ్ని ప్రమాదంలో 20 మంది అయితే మృతి చెందారు. మరి తెల్లవారుజామున 3 గంటలకైతే ఈ సంఘటన జరిగింది. నిజంగా బాధాకరం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడైతే ఈ సంఘటన జరిగింది. నిజంగా ఈ వార్త అయితే నిజంగా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే ట్రావెల్స్ బస్సు ఉంటుందో మరి దాదాపు 40 మందితో 2 డ్రైవర్లతో సహా మొత్తం 42 మందితో అయితే హైదరాబాద్ నుంచి అయితే బెంగళూరుకి అయితే బయలుదేరింది. బెంగళూరుకు బయలుదేరే క్రమంలో మరి కర్నూలు సమీపంలో కల్లూరు మండలం చిన్నటేకూరు అనే గ్రామం వద్ద ఈ సంఘటన జరిగింది. మరి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో ఆ బైక్ అయితే ముందులో ట్రావెల్స్ బస్సు ఉంటుంది కదా, సో ఆ ముందులో అయితే ఇరుక్కుపోవడం, సో ఆ బైక్ నుంచి పెట్రోల్ రావడం కొద్దిగా అక్కడ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. మరి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానైతే చాలామంది అయితే చెప్తున్నారు. మరి అలే ముందుకు వెళ్ళడంతో పాటు మరి చిన్న ప్రమాదమే జరిగిందని తేరుకునే లోపే మరి బస్సు మొత్తం దగ్నమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు నిద్రలోనే చాలా మంది అయితే కన్నుమూశారు. ఎందుకంటే మరి అది తెల్లవారుజామున 3 గంటలకు జరుగుతుందని 3 గంటలకు జరిగి ఉండవచ్చు అని చెప్పేసి అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. మరి వార్త బయటకు వచ్చేసరికి 6-7 అయితే అయింది. నిజంగా బాధాకరం అని చెప్పుకోవచ్చు. అలా చాలామంది బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే వాళ్ళకు కనిపించింది. ఎందుకంటే మరి 3 గంటలకు జరిగిందంటే దాదాపు అందరూ నిద్రలోనే ఉన్నారు. సో నిద్రలో ఉన్నారు, అక్కడికక్కడే కన్ను మూసారు. నిజంగా చాలా బాధాకరము. సో దీని గురించి మరి 2 రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు చాలా విచారం అయితే వ్యక్తం చేశారు. సో కర్నూలు సమీపంలో కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర అయితే జరిగింది. మరి అది వి కావేరీ ట్రావెల్స్కి చెందిన బస్సుగా పోలీసులు అయితే చెప్తున్నారు. దాదాపు 40 మంది ప్లస్ 2 డ్రైవర్లు ఉంటారు, సేఫ్టీ డ్రైవర్ వాళ్ళొకరు. సో వెళ్తున్న క్రమంలో వాళ్ళైతే బైక్ని ఢీకొట్టారు. సో బైక్ను ఢీకొట్టే క్రమంలో మరి అట్నే ఒక 100 మీటర్లు అయితే ముందుకు వెళ్ళడం వల్ల ఆ పెట్రోల్ ఏదైతే ఉంటుందో మరి ఇంజన్కి తాకడం వల్ల అది కంప్లీట్గా ఏసీ బస్సు కాబట్టి అందులో ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి మంటలు ఎక్కువగా జల్దీ వ్యాపించే ఆస్కారం ఉంటుంది కాబట్టి మరి డ్రైవర్లు అప్రమత్తంగా లేకపోవడంతోనే ఇదైతే జరిగిందని అయితే చెప్తున్నారు. అందులో నుంచి ఒక 10-15 మంది అయితే ప్రాణాలతో బయటపడ్డారు. దాదాపు 20 మందికి పైగా మృతి చెందినట్లయితే మనకైతే సమాచారం అయితే అందుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చూద్దాం విజువల్స్. నిజంగా ఇది చూడొచ్చు, బస్సు మొత్తం అయితే పూర్తిగా అయితే కాలిపోయింది. ఇది సో చూడొచ్చు, నిజంగా చాలా బాధాకరం అని చెప్పొచ్చు. మరి తెల్లవారుజామున 3 గంటలకు జరిగినట్లయితే వాళ్ళైతే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. నిజంగా 3 గంటలకు జరిగేసరికి వాళ్ళకు, ఎందుకంటే ప్రయాణికులు అందరూ కూడా గాఢ నిద్రలో ఉంటారు, వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం కూడా చేయలేకుండా వాళ్ళకైతే ఆ సిచ్యువేషన్ అయితే ఏర్పడింది అక్కడ. సో అట్లా దాదాపు 20 పైగా మృతి చెందినట్లు, ఇంకా మిగతా మంది క్షతగాతులుగా అయితే మిగిలిపోయారు. వాళ్ళందరినీ కూడా కర్నూలు హాస్పిటల్కి అయితే వాళ్ళైతే ఆల్రెడీ తరలించి ఉన్నారు. సో ఇదే అనమాట, బస్సు పూర్తిగా అయితే మొత్తం అయితే కాలిపోయింది బస్సు. సో బస్సులో 2 డ్రైవర్లు సహా మొత్తం అయితే 42 మంది ప్రయాణిస్తున్నారు. సో ప్రమాదం నుంచి బయటపడ్డ 12 మంది, ప్రాణాలతో బయటపడిన వారు సో రామిరెడ్డి, గోపాల్ రెడ్డి, సో వీళ్ళందరూ కూడా ప్రమాదంలో 30 మంది చిక్కిపోయినట్లయితే సమాచారం అవుతుందంట. మరి ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అయితే వెళ్తున్నారు. సో అందులో మెజారిటీ ఎక్కువ మంది అయితే హైదరాబాద్కు చెందిన వాళ్ళుగా అయితే అక్కడ పోలీసులు అయితే చెప్తున్నారు. మరి ప్రమాదం జరిగింది అక్కడ, మరి ఏం జరుగుతుందని తెలిసేలోపు అయితే మంటలు మొత్తం కూడా బస్సులో వ్యాపించడం, సో అదేవిధంగా మొత్తం అందరు కాలిపోవడం వల్ల మొత్తం మాంసం ముద్దలుగా అయితే గుర్తుపట్టలేని సిచ్యువేషన్లో అవైతే ఉన్నాయి. దాదాపు 20 మంది అయితే మృతి చెందినట్లుగా మనకైతే ఇప్పటివరకు సమాచారం అందుతుంది. ఇంకా వాళ్ళ కొందరిని గాయపడ్డ వారిని అయితే సమీప కర్నూలు హాస్పిటల్కి అయితే తరలించింది. సో అందులో పరిస్థితి కూడా చాలామంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి అయితే పోలీసుల నుంచి సమాచారం అయితే వస్తూ ఉంది. సో దీనిపైన కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా సో కొద్దిగా దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఇలా జరిగి ఉండకూడదు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి హుటాహుటిన మరి సీఎస్కి సమాచారం అందించి అక్కడ ఏం జరిగింది ఏంటి అని కూడా పూర్తి సమాచారం అయితే తెలుసుకోమని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది దురదృష్ట సంఘటన అని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళు ఎవరైతే మరి హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరుతున్నారో మరి తెల్లవారుజామున 3 గంటలకైతే ఈ సంఘటన జరిగింది. మరి అక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా నిద్రలో ఉండే టైంకి వాళ్ళకు పారిపోయే సిచ్యువేషన్ కూడా
కనిపించలేదు. ముఖ్యంగా ఏవైతే ఆ డోర్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ డోర్స్ కూడా ఓపెన్ కాని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. మరి చాలామంది అయితే ఒకరిద్దరు మరి ప్రాణాలతో దాదాపు 10 మంది అయితే బయటపడ్డారు. మరి ఒక వ్యక్తి అయితే ఉన్నారు, మరి అతను గ్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని బద్దలు కొట్టి బయటికి రావడం వల్ల మరి అక్కడి నుంచి కూడా కొందరు ప్రాణాలతో బయటపడ్డట్టు అయితే అక్కడ ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు, ఎవరైతే బయట తీసుకెళ్లారో. మరి ముఖ్యంగా అదేదైతే డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణం ఇదైతే జరిగిందని చెప్పేసి వాళ్ళైతే ఉంటున్నారు. మరి ఒక బైక్ యాక్సిడెంట్ కాగానే అక్కడే వెంటనే ఆపి మరి ఏమైందో చూస్తే కనుక ఈ ప్రమాదం జరిగి ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న ప్రయాణికులు, సో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అయితే చెప్పారు. సో మరి నిజంగా ఇది దురదృష్టకరం అని చెప్పొచ్చు. మరి ఆ బైక్ను గుద్దిన తర్వాత 100 మీటర్ల వరకు అయితే ఆయన బస్సును అయితే తీసుకువెళ్ళడం జరిగింది. మరి దాంతోనే ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారు. ఆ సేఫ్టీ డోర్స్ ఏవైతే ఉంటాయో, ఎమర్జెన్సీ డోర్స్ కూడా ఓపెన్ కాకపోవడం వల్ల ఈ ప్రమాదంలో ఎక్కువ మంది మృతి చెందారని కూడా అక్కడ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళైతే చెప్పారు. సో గాయపడ్డ వారిని కర్నూలు సమీప ఆసుపత్రికి అయితే తీసుకువెళ్లారు. సో ఇంకా 25 మందికి పైగా ఎక్కువ మృతి చెందినట్లయితే మనకైతే ఇప్పటివరకు సమాచారం ఉంది. మరి ఇంకా మృతుల సంఖ్య ఎక్కువ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. నిజంగా ఇది చాలా బాధాకరం అని చెప్పొచ్చు. ప్రధానమంత్రి కూడా దీని పట్ల విచారం అయితే వ్యక్తం చేసిండ్రు. సో ఇదనమాట దీనికి సంబంధించింది. నిజంగా ఇలా జరిగి ఉండకూడదు అని చెప్పేసి అయితే ఎవరైతే మరి హాస్పిటల్లో ఉన్నారో, ఎవరైతే మరి క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళైతే కొద్దిగా సేఫ్టీగా ఉండాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.